ఎక్కువగా ఉండేది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా అలాంటి పొరపాటు మనం కూడా చేయకూడదండి. రాకడ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు, అది ఎప్పుడు మనకు సంభవిస్తుందో తెలియదు. దేవుడు రాకడ ఎప్పుడు మన దగ్గరకు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి దేవా నువ్వు వచ్చే కొంచెం టైం ఉందిగా అని చెప్పేసి నీ కుటుంబంలో కొంచెం ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి దేవా, కొంచెం సరి చేసుకుని వచ్చేస్తాను దేవా అని అంటే సరిపోదు. లేదంటే దేవా నాకు ఇది కావాలి, నేను ఇది చేసేయాలి అనుకుంటే సరిపోదు. లేదంటే దేవా నా యొక్క బంధువులు స్నేహితులందరూ ఇలాగున ఉన్నారు, నేను కూడా అలాంటిగా మారాలి, అంత పొజిషన్కి వెళ్ళాలి, అవన్నీ చేసుకుని వస్తానంటే అవన్నీ ఏమి కుదరవండి. ఎందుకని అంటే అది క్షణమాత్రములోనే జరగవచ్చు. ఒక దొంగ వలె ఆయన రావచ్చు. దొంగ ఎలాగున వస్తాడు అంటే మనకు చెప్పొస్తాడు దొంగ, చెప్పిరాడు. ఏ దొంగ కూడా చెప్పిరాడు. దొంగ వస్తే అది దొంగతనం అవ్వదు. చెప్పి తీసుకువెళ్ళిపోతే అది ఎలాగ ఉంటుందంటే వేరుగా ఉంటుంది. దొంగ ఏం చేస్తాడంటే చెప్పకుండా వచ్చి, ఆ సమయము మనకు తెలియదు, వాడు వచ్చి ఏం తీసుకెళ్తాడో కూడా మనకు తెలియదు. అలాగనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన రాకడ సమయంలో మనకు తెలియకుండా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. మనందరం కూడా దేవా నేను తలుపు తీసే ఉంచాను అని చెప్పేసి దానియేలు వలె ప్రార్థన